ఏమండి షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ మీ ఎక్స్ లవర్ కనిపించిందండి. అవునా? ఏమోలాయే, తనతో మాట్లాడి 3 సంవత్సరాలు దాటిందే. తను కట్టుకున్న చీర చాలా బాగుందండి. అంత బాగుందా? మరి ఎక్కడ కొన్నదో రేట్ ఎంతో అడగలేకపోయావా? నువ్వు కూడా కొనుక్కునేదానివే. నేను అదే అడిగానండి. నాకేం తెలుసు, మన దీపావళికి కొన్నమి యాయున్నే అడుగా అన్నదండి. నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా. నో, నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది చూసి నేను తట్టుకోలేను. అస్సలు జరగదు, నేను అస్సలు వెళ్ళను. మన ఇంట్లో వాళ్ళు మనకి పనికిరారు, బయట వాళ్ళు ఎవరో కావాలి. దేవతల విషయంలో కూడా మన దౌర్భాగ్యపు ఆలోచన అలాగే ఉంటుంది. మన ఊళ్ళో లలితాదేవి గుడి ఉంది, విష్ణుమూర్తి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇవేవి పనికిరావు మనకి. తిరుపతి తిరుపతి తిరుపతి. ఈ మధ్య కొత్త తోట మొదలు పెట్టారు చాలా మంది. మేము నెల నెలా పెడతాం, పని లేదా? నీ మొహం చూసి విసుగొస్తుంది వెంకటేశ్వర స్వామికి వెళ్ళడం మానే. పిల్లం మాట్లాడితే సోది, అదే వేరే వాళ్ళ పిల్లం మాట్లాడితే అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుంది అనుకోండి, ఆడది గొల్లుమని ఏడుస్తుంది, పైకే ఏడుస్తుంది, గొడవ లేదు. ఇప్పుడు 2 సార్లు ఏడుస్తున్నారు, మామూలుగా ఒకటి, వీడియో కోసం ఒకటి. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? అబ్బా ఛీ, ఈ కంపెనీ వాడు తయారు చేసి నాకంట కట్టాడు. ఇది సచ్చినా రిటర్న్ తీసుకోడు. ఆడపిల్లని అత్తారింటి పంపేమంటే నోరు మూసి కూర్చోవాలి. రోజు ఫోన్ చేసి ఏం కూర వండారు అని అడగకూడదు. నీకు అనవసరం. ఏదో వండుతారు, కారప్పుడు వేసుకుంటుంది, నీకెందుకమ్మా? పైగా ఏదైనా కూర వండారు కానీ రోజు అదే కూర, నేను నెల పెంచావు ఇక్కడ, 3 రోజులు వచ్చేస్తుందమ్మా, నువ్వేం చేస్తావు ఇక్కడ? ఇవాళ హైదరాబాద్లో పుట్టిన కొత్త నాగరికత ఏమిటో తెలుసా? రిసార్ట్లను పెట్టారు ఈ మధ్య. ఏంటంటే మీ పల్లెటూరు వాతావరణం అంతా మీకు చూపిస్తాం. కోడి కూస్తుంది, మీరు ఇంటి ముందే పడుకోవచ్చు, వేపాలు పెట్టి తోముకోవచ్చు, రండి అని రోజుకో 25,000 వసూలు చేస్తారు. చదువుకునే విద్యార్థులకి 25,000 50,000 ఫోన్లు ఎందుకండి? ఆలోచించండి. 50,000 ఫోన్ అవసరం. ఐఫోన్ అంటే అయ్యే ఫోను, ఇంకా అయ్యేందుకు? ఐఫోనే కావాలి. అది గర్ల్ ఫ్రెండ్కి చూపించాలి, ఆవిడ వావ్ అనాలి ఇక్కడ, వెంటనే ఆవిడ లవ్లో పడాలి ఇక్కడ, వెంటనే మీరు యా అనాలి ఇక్కడ. ఏంటి, మీరు ఎప్పుడైనా అందమైన భార్య వస్తుంది అనుకున్నారా? రావాలని అనుకున్నాను. దేవుడు ఇవ్వకపోతే మనం ఏం చేయగలం చెప్పు? ఏమండి, మీకు పెళ్లి కాకముందు లవర్ ఉంది కదా? ఉంది. మీకు రోజు గుర్తొస్తుంది కదా ఆమె? రోజుకి ఒక్కసారైనా? నాకేం గుర్తొస్తుంది? నిజం చెప్పండి, గుర్తొస్తుంది? అరే నాకు అసలు గుర్తుకురాదే. వస్తుంది, ఎందుకు అబద్ధాలు చెప్తారు? అరే రోజు మాట్లాడుకున్నాక ఎందుకు గుర్తుకొస్తుంది? ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. ఎందుకు? 2 రోజులు ఉండి వస్తా. అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి. మరి పిల్లలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు. చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు. పెద్ద తేడా. ఏమండి, పక్కింటి నిర్మల అని వాళ్ళ ఆయన మస్తు కొడుతున్నాడు. అవునా? ఎందుకు? ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందా అంట చూసేసరికి. అవునా? చెప్పిందా మరి ఎవరో? ఎంత కొట్టినా చెప్తలేదంట అసలు. అబ్బా ఎంత మంచిదో నిర్మల, అసలు ఎంత కొట్టినా నా పేరు చెప్పట్లేదు. నేను ఒక్కదాన్ని ఫంక్షన్కి వెళ్ళనంటే నువ్వు వెళ్ళమన్నావు. అయినా ఇప్పుడు ఏమైంది? ఎవరేమైనా అన్నారా?
అందరూ నన్ను మీరు ఏ కాలేజు అని అంటే సమాధానం చెప్పలేకపోయానండి. ఫంక్షన్ కి అందరూ కళ్ళు కనిపించిన వాళ్ళు వచ్చారా? కాకపోతే స్కూల్ చదివే పిల్లని పట్టుకుని మీరు ఏ కాలేజ్ అని అడుగుతారా? బావా పక్కింటోళ్ళు పెన్నమ్మోడు ఎప్పుడు గొడవ పడుకుంటూ ఉంటారు, ఎందుకంటావు? వాళ్ళకు 1000 ఉంటాయి, మనకెందుకే? 1000 ఉంటే షెరో 500 తీసుకోవచ్చుగా, దానికి గొడవ పడాలనా? 1000 ఉంటే షెరో 500 తీసుకోవచ్చుగా, దానికి గొడవ పడాలనా? ఏం చదువుకున్నావు? MBA. వంటలు ఏమన్నా వచ్చా? కాలేజ్ లో అవన్నీ నేర్పలేదు.